డియర్ స్టూడెంట్స్, అనగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్జిటి అభ్యర్థులు మరియు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఫిజికల్ సైన్స్కు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ని ఇక్కడ మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఈ క్వశ్చన్స్ వింటూ మీ యొక్క నాలెడ్జ్ని చెక్ చేసుకోగలరు, ఇంప్రూవ్ చేసుకోగలరు. దయచేసి రాసుకోండి. సో మెయిన్ క్వశ్చన్స్ని మీకు అందజేస్తున్నాను, ఉపయోగించుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, దూరం యొక్క ఎస్ఐ ప్రమాణము. ఆన్సరు మీటర్. దాని యొక్క సింబలు ఎంగా మనం రాస్తూ ఉన్నాము. సో ఇక్కడ మరి సిజిఎస్ ప్రమాణం ఏంటి? దూరం యొక్క సిజిఎస్ ప్రమాణము ఏమిటి అని అంటే సెంటీమీటరు. సెకండ్ క్వశ్చన్, స్థానభ్రంశం యొక్క ఎస్ఐ ప్రమాణము ఏమిటి? ఆన్సర్ మీటర్. ఆన్సర్ మీటర్. మరి స్థానభ్రంశం యొక్క సిజిఎస్ ప్రమాణం ఏమిటి? సెంటీమీటరు. థర్డ్ క్వశ్చన్, పొడవు యొక్క ఎస్ఐ ప్రమాణము. ఆన్సర్ మీటర్. మరి పొడవు యొక్క సిజిఎస్ ప్రమాణం ఏమిటి? సెంటీమీటరు. ఇక్కడ గమనించండి, దూరము, స్థానభ్రంశము, పొడవు ఈ మూడు ఒకటే. దాన్ని గమనించగలరు, మూడిటికి యూనిట్స్ ఒకటే. ఓకే, నెక్స్ట్ నాలుగో క్వశ్చన్, కాలం యొక్క ఎస్ఐ ప్రమాణము. ఆన్సర్ సెకండ్. ఇక్కడ కాలం కనుక తీసుకున్నట్లయితే ఏ పద్ధతులైనా, సిజిఎస్ పద్ధతి కావచ్చు, ఎఫ్పిఎస్ పద్ధతి కావచ్చు, ఎస్ఐ పద్ధతి కావచ్చు, దేనిలో అయినా సరే కాలానికి ఒకటే ప్రమాణము, అదే సెకండు. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, వడి యొక్క ఎస్ఐ ప్రమాణము. ఆన్సర్ మీటర్ పర్ సెకండు. మీటర్ పర్ సెకండు. సో దీన్నే ఓఆర్ అని పెట్టి మీటర్ సెకండ్ ఇన్వర్స్ అని ఇచ్చాను. అంటే ఏంటంటే ఆల్రెడీ మీటర్ పర్ సెకండ్, సెకండ్ అనేది డెనామినేటర్లో ఉంది. డెనామినేటర్లో ఉన్న సెకండ్ నేను న్యూమరేటర్లోకి తీసుకొచ్చాను. అప్పుడు పవర్లో ఇన్వర్స్ అనేటటువంటిది యాడ్ చేస్తున్నాను. సో కాబట్టి రెండూ ఒకటే. కొన్ని సందర్భాల్లో బిట్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఏ మీటర్ పర్ సెకండ్, బి మీటర్ సెకండ్ ఇన్వర్స్, సి బోత్ ఏ అండ్ బి అని ఇస్తాడు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా బోత్ ఏ అండ్ బి అనేటటువంటిది ఆన్సర్ అయిపోతుంది అక్కడ. ఓకే, దీన్ని గమనించగలరు. అలాగనే వేగం యొక్క సిజిఎస్ ప్రమాణము సెంటీమీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, త్వరణం యొక్క ఎస్ఐ ప్రమాణము. ఆన్సర్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఆర్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. సో త్వరణం యొక్క సిజిఎస్ ప్రమాణం ఏమిటి? సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అలాగనే ఎయిత్ క్వశ్చన్ చూడండి, ద్రవ్యరాశి యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? ఆన్సర్ కిలోగ్రాము. మరి ద్రవ్యరాశి యొక్క సిజిఎస్ ప్రమాణం ఏమిటి? గ్రాము. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, బలం యొక్క ఎస్ఐ ప్రమాణము ఏమిటి? ఆన్సర్ న్యూటన్. మరి బలం యొక్క సిజిఎస్ ప్రమాణం ఏమిటి? డైన్. నెక్స్ట్ 10th క్వశ్చన్, ప్రచోదనం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? ప్రచోదనం అంటే ఇంపల్స్ అంటూ ఉంటారు. ఓకే, సో దీని యొక్క ఎస్ఐ ప్రమాణము న్యూటన్ సెకండు. న్యూటన్ సెకండు. మరి ప్రచోదనం యొక్క సిజిఎస్ ప్రమాణం ఏమిటి? డైన్ సెకండు. 11th క్వశ్చన్, ద్రవ్యవేగం యొక్క ఎస్ఐ ప్రమాణము. కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్. మరి ద్రవ్యవేగం యొక్క సిజిఎస్ ప్రమాణము గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్. 12th క్వశ్చన్, పీడనం యొక్క ఎస్ఐ ప్రమాణము. ఆన్సర్ పాస్కల్ లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో బీ కేర్ఫుల్. మరి అలాగనే పీడనం యొక్క సిజిఎస్ ప్రమాణం ఏమిటి? డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. 13th క్వశ్చన్, సాంద్రత యొక్క ఎస్ఐ ప్రమాణము. ఆన్సర్ కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. మరి సాంద్రత యొక్క సిజిఎస్ ప్రమాణము గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. దాన్నే గ్రామ్ పర్ సిసి అని చెప్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది, లాక్టోమీటర్ యొక్క ఉపయోగం ఏమిటి? లాక్టోమీటర్ యొక్క ఉపయోగం ఆన్సర్ పాల యొక్క స్వచ్ఛతను కొలవడానికి వాడతాము. ఓకే, పాల యొక్క స్వచ్ఛత ఎలా తెలుసుకుంటాము? పాల యొక్క స్వచ్ఛత అంటే పాల యొక్క సాంద్రతను కొలవడం ద్వారా పాల యొక్క స్వచ్ఛతను తెలుసుకుంటాము. అంటే పాల యొక్క సాంద్రతను కొలవడానికి ఉపయోగిస్తాం, పాల యొక్క స్వచ్ఛతను కొలవడానికి ఉపయోగిస్తాం. ఈ రెండు ఇస్తే రెండు ఆన్సర్ పెట్టేయటమే. అది గుర్తుపెట్టుకోగలరు. ఇది మన డైరీ, మన మన విలేజెస్లో ఉన్నటువంటి డైరీలలో పాలుని కలెక్ట్ చేస్తున్నప్పుడు
ఆ పాలని లాక్టోమీటర్లో ఉంచి దాని యొక్క డెన్సిటీని, ఆ పాల శాతాన్ని మనం కనుగొంటున్నాం. అంటే పాలలో ఎన్ని నీళ్లు కలిసినాయి, ఎన్ని నీళ్లు కలవలేదు, అంటే పాల పర్సంటేజ్ ఎంత ఉంది అని తెలియచెప్పేదే లాక్టోమీటరు. నెక్స్ట్ 15th క్వశ్చన్. హైడ్రోమీటరు ఉపయోగము. ఆన్సర్, ఏదైనా ద్రవం యొక్క సాంద్రతను కొలవడానికి. ఏదైనా ద్రవం యొక్క సాంద్రతను కొలవడానికి. సో నోట్, హైడ్రోమీటర్ను ద్రవాల సాంద్రతను మాత్రమే కొలవడానికి ఉపయోగిస్తారు. ఇంతకుముందు క్వశ్చన్లో మనము పాల యొక్క స్వచ్ఛతను కొలవడానికి లాక్టోమీటర్ను ఉపయోగించాం. మరి ఇక్కడ పాలు అనేటటువంటిది ఒక ద్రవమే. అయితే మిగతా ద్రవాలు ఇచ్చినట్లయితే మరి ఆ ద్రవాల యొక్క సాంద్రతను ఎలా కొలవాలి అని అంటే హైడ్రోమీటర్ను ఉపయోగించాలి. హైడ్రోమీటర్ ఇది ఓన్లీ ద్రవాల యొక్క సాంద్రతని కొలవడానికి ఉపయోగిస్తున్నాం, అది గమనించగలరు. అలాగే డెన్సిటోమీటర్. ఆన్సర్, ఏదైనా పదార్థం యొక్క సాంద్రతను కొలవడానికి ఈ డెన్సిటోమీటర్ని ఉపయోగిస్తున్నాం. అంటే ఏదైనా పదార్థం అంటే అది ద్రవం కావచ్చు, వాయువు కావచ్చు, ఓకే, సాలిడ్ అంటే ఘన పదార్థము కావచ్చు. సో ఇక్కడ చూడండి, నోట్, డెన్సిటోమీటర్ ద్రవం, ఘనం, వాయు పదార్థాల సాంద్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 17వ క్వశ్చన్. ఓడను నిర్మించటంలో ఇమిడి ఉన్న సూత్రం ఏంటి? ఓడ సముద్రాలలో నడుస్తుంది, అటువంటి ఓడ నీళ్ళ మీద తేలాడుతుంది. అటువంటి ఓడ కన్స్ట్రక్ట్ చేయటంలో ఇమిడి ఉన్న సూత్రం ఆర్కిమెడిస్ సూత్రము. ఇది గమనించగలరు. ఓకే, నెక్స్ట్ 18th క్వశ్చన్. జలాంతర్గామిని నిర్మించడంలో ఇమిడి ఉన్న సూత్రం ఏమిటి? సో ఆన్సర్, ఆర్కిమెడిస్ సూత్రము. ఈ జలాంతర్గామి కూడా సముద్రంలోనే నడుస్తుంది, గమనించగలరు. ఓకే, ఇక్కడ మనం ఉపయోగిస్తున్నటువంటి సూత్రం ఆర్కిమెడిస్ సూత్రము. నెక్స్ట్ 19th క్వశ్చన్. వాహనాలలో ఉండే స్పీడోమీటర్ ఉపయోగం ఏమిటి? మన వాహనాల్లో, అది బైక్ కావచ్చు, కారు కావచ్చు, లారీ కావచ్చు, బస్సు కావచ్చు, వీటిల్లో స్పీడోమీటర్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఒక నీడలు గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. 20, 40, 60, 80 అలా నెంబర్స్ ఉంటాయి. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి దాన్ని స్పీడోమీటర్ అంట. ఈ స్పీడోమీటర్ యొక్క ఉపయోగం వాహనం యొక్క తక్షణ వడిని కొలుస్తుంది. తక్షణ వడి అంటే అప్పుడప్పుడు ఎంత స్పీడ్లో ఉన్నామో తెలుసుకోవాలంటే ఆ స్పీడోమీటర్ కలిసి చూస్తే చాలు. ఓకే, ఆన్సర్ తెలిసిపోతుంది. దాని తక్షణ వడి, ఇన్స్టంటనస్ స్పీడ్ అని అంటూ ఉంటాం. నెక్స్ట్ 28th క్వశ్చన్. వాహనాల్లో ఉండే ఓడోమీటర్ ఉపయోగం. ఇది కూడా బైకుల్లో, కార్లలో, లారీల్లో, బస్సుల్లో ఇలా ఉంటుంది. సో దాని యొక్క ఉపయోగం ఏమిటి అంటే వాహనం ప్రయాణించిన మొత్తం దూరాన్ని కొలుస్తుంది. మన బైక్లో ముందర స్విచ్ ఆన్ చేసిన వెంటనే అక్కడ నెంబరింగ్ అవుపడుతూ ఉంటుందన్నమాట. ఓకే, 40,000, 30,000, 70,000 అని నెంబర్ ఉంటుంది. అవి కిలోమీటర్సు, అంటే వాహనం ప్రయాణించినటువంటి మొత్తము దూరము ఓడోమీటర్తోనే మనము కొలవగలము. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయగలరు, లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ స్టూడెంట్స్.